ఉత్తరాఖండ్లో నిర్వహించిన జాతీయ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు సాయి, బాబీ బంగారు పతకాలు సాధించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు విశాఖకు వచ్చిన సందర్భంగా జాతీయ వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షులు, ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు క్రీడాకారులకు వాలీబాల్ కోచ్ ఆనంద్ కుమార్ కి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువ కప్పి నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మీడియాతో మాట్లాడుతూ మహావిశాఖ నగరం క్రీడలకు అనుకూల ప్రాంతమని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. విశాఖకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలియజేశారు. జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకం సాధించి విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కు పేరు తీసుకువచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. నేషనల్ గేమ్స్ అనగానే భారతదేశంలో చాలా చక్కగా నిర్వహించినటువంటి ఒక కీర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32వ నేషనల్ గేమ్స్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహించడమే కాకుండా అప్పటికి నేను తొలిసారి శాసనసభ్యునిగా ఉండటం వల్ల విశాఖపట్నంలో 8 ఈవెంట్స్ చేసుకోవడం, అందులో బీచ్ వాలీబాల్ కూడా విశాఖ వేదికగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇద్దరు ఆనిముత్యాలు, ఇటు సాయి కానీ బాబీ కానీ, ఇద్దరు కూడా వైజాగ్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి జట్టుకి ప్రాతినిధ్యం వహించి భారతదేశంలో అత్యున్నత క్రీడలుగా పరిగణించబడేటువంటి జాతీయ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించుకొని విశాఖ వచ్చిన తరుణంలో వారికి కోచ్గా నిర్వహించినటువంటి రైల్వేకి సంబంధించిన కోచ్ మన కుమార్ కూడా వారితో వెళ్ళడం జరిగింది. సో ముగ్గురు విశాఖపట్నం నుంచి వెళ్ళడం ఈ ప్రత్యేకత. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి క్రీడలో నేషనల్ గేమ్స్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి 11 మెడల్స్లో మనకి ఈరోజు బంగారు పతకాలు 4 వస్తే ఆ 4లో మన ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ విశాఖ చెందినటువంటి క్రీడాకారులు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మరలా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్కి ఒక ఆక్సిజన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ. డెఫినెట్గా రాబోయే కాలంలో మరలా వాలీబాల్ అనేటటువంటిది ఒక గ్రామీణ క్రీడ. మన ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే తక్కువ ఖర్చుతో, ఎందుకంటే ఆ మైదానాల్ని సొంతంగా ఏర్పాటు చేసుకొని నెట్ కట్టుకొని బాల్ కొనుక్కొని ఆడేటువంటి సంస్కృతి మన ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ ఉంది. ప్రతి గ్రామంలో ఒక పండగ జరిగిందంటే ఆ పండగలో వాలీబాల్ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పండగ పోటీల్లో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ ప్లేయర్స్గా తయారు కావడానికి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వాలీబాల్ అభిమానులు కూడా ఈ విజయంకి మరి దోహదపడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి టోర్నమెంట్స్ ఎక్కువ ఆడటం వల్ల వీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ అనుభవంతో జాతీయ క్రీడల్లో కూడా వీళ్ళు రాణించడం అనేటువంటి జరిగింది. డెఫినెట్గా ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం బీచ్ వాలీబాల్కి సంబంధించినటువంటి బీచ్ క్రీడలకు సంబంధించి వేదిక కావాలని, ఒక స్పోర్ట్స్ హబ్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే క్రీడా రాజధానిగా కావడానికి ముఖ్యంగా ఇక్కడ అసోసియేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము అసోసియేషన్ యాక్టివిటీసే కాకుండా ఆర్గనైజేషన్స్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరగడానికి దోహదపడ్డాయి. గతంలో కూడా రోలర్ స్కేటింగ్కి, బీచ్ వాలీబాల్కి కానీ ఇవన్నీ కూడా వడా పార్క్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే అప్పుడు ఏర్పాటు చేసుకున్న వసతులన్నీ కూడా నేషనల్ గేమ్స్ నిర్వహించడం వల్ల వచ్చినాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి ఈవెంట్స్ జరగాలి. ఆ జరిగినప్పుడు ఇట్లాంటి క్రీడాకారులు కూడా తయారవుతారని చెప్పి భావిస్తూ డెఫినెట్గా వైజాగ్ భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పటికే అకాడమీస్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్టేడియాస్ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి తలంపుతో ఒకవైపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ జరగాలి, అమరావతి వేదికగా జరగాలనేటువంటిది గతంలో కూడా ఆలోచన చేశారు. గత పాలకులు అవన్నీ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మరలా రాష్ట్రంలో ఒక క్రీడలు నిర్వహించి మన సామర్థ్యాన్ని దేశానికి, ప్రపంచానికి చాటాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి విశాఖని కాదు, ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో, ఒకవైపు పారిశ్రామిక లేదా పర్యాటక రంగంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, అదేవిధంగా రానున్న రోజుల్లో క్రీడలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక అయ్యే విధంగా వెళ్ళాలని, ముఖ్యంగా దానిలో వాలీబాల్ కూడా ఒక మెడల్స్ సాధించడం అనేది వాలీబాల్ సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ సంఘం అధ్యక్షుడిగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ సంఘం తరపున
వీరికి జట్టుకి సభ్యులు ఇద్దరికి మరియు కోచ్కి మా అభినందనలు తెలియజేస్తాం.